నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ పాయింట్. స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ ప్రపంచంలోనే అతిపెద్దదైన అంబేద్కర్ విగ్రహం ఏపీలో ఆవిష్కృతమైంది. రాష్ట్రంలో జరుగుతున్న సమన్యాయానికి ఇది నిలువెత్తు నిదర్శనం అంటూ ముఖ్యమంత్రి జగన్ ఈ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సామాజిక న్యాయానికి ప్రతిరూపంగా నిటారుగా నిలుచున్న బిఆర్ అంబేద్కర్ పాలకులను ఎప్పుడూ ప్రశ్నిస్తూనే ఉంటారు. అయితే హడావుడిగా ఈ విగ్రహాన్ని జగన్ ప్రభుత్వం ఎందుకు ఏర్పాటు చేసింది? దీని వెనుక రాజకీయం ఉందంటూ విపక్షాలు అప్పుడే విమర్శలకు తెరలేపాయి. రాజకీయాల మాట ఎలా ఉన్నా స్టాచ్యూ ఆఫ్ యూనిటీగా వెలిసిన గుజరాత్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీగా హైదరాబాద్ చివరిలో ఏర్పాటు చేసిన సమతామూర్తి విగ్రహం, ఆ తర్వాత దేశంలోని అతిపెద్ద విగ్రహాల్లో మూడవదిగా బెజవాడ అంబేద్కర్ విగ్రహం ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రాజకీయాలకు అతీతంగా అందరి మనిషిగా నిలిచే అంబేద్కర్ స్మృతివనం విశేషాలేంటి? దాని చుట్టూ అలుముకున్న రాజకీయాలేంటి? బడుగు బలహీన వర్గాల ఆశాదీపం, సామాజిక న్యాయానికి ప్రతిరూపం, దళిత వర్గానికి అసలు సిసలైన ప్రతినిధిగా, రాజ్యాంగ నిర్మాతగా ప్రజలు హక్కును చేర్చుకున్న మహానేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అలాంటి మహనీయుడి విగ్రహాన్ని స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ పేరిట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బెజవాడ నడిబొడ్డును ఏర్పాటు చేసింది. ప్రపంచంలోనే ఎత్తైన అంబేద్కర్ విగ్రహంగా రూపొందిన స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ విశేషాలేంటి? ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుతో ప్రభుత్వం ఏం ఆలోచన చేస్తుంది? అసలు ఈ అంబేద్కర్ ప్రాజెక్టు ప్రత్యేకతలేంటి? ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ ప్రాజెక్టును జాతికి అంకితం చేసింది. విజయవాడ బందరు రోడ్డులో నిర్మించిన ఈ ప్రతిమ నగర చరిత్రలోనే మైలురాయిగా నిలవబోతోంది. అంతేకాదు, చారిత్రక స్వరాజ్ మైదాన్లో నిర్మించిన అంబేద్కర్ విగ్రహానికి మరెన్నో ప్రత్యేకతలున్నాయి. విజయవాడ నగరం నడిబొడ్డున ఏర్పాటు చేసిన స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం జగన్ ఆవిష్కరించారు. దాదాపుగా 19 ఎకరాల్లో 400 కోట్లకు పైగా ఖర్చు చేసి 206 అడుగులతో ఈ విగ్రహాన్ని రూపొందించారు. ప్రపంచంలోనే ఇది ఎత్తైన అంబేద్కర్ విగ్రహం కావడం విశేషం. దేశంలో మతాతీతమైన విగ్రహాల్లో ఇదే అతిపెద్దది కావడం మరో ప్రాధాన్యత. విగ్రహం మొత్తం ఎత్తు 206 అడుగులైతే ఇందులో 81 అడుగులు బేస్, 125 అడుగుల విగ్రహం ఏర్పాటయింది. 2022లో మార్చి 21న పనులు ప్రారంభం కాగా అతి వేగంగా నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఇలాంటి అపురూప ప్రాజెక్టును కొద్ది సమయంలోనే పూర్తి చేయడం తమ ప్రభుత్వ గొప్పతనమని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో ధనవంతుల పాలన నడవటం లేదని, అందరికీ సమన్యాయం జరుగుతుందని, సోషల్ జస్టిస్కు నిదర్శనంగానే అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశామని జగన్ వెల్లడించారు. గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసిందని, ఎక్కడో కొద్ది జాగాలో అంబేద్కర్ విగ్రహాన్ని పెడదామని నిర్ణయించిందని, అలాంటిది ఏదీ జరగకుండా దళితుల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటేలా అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి వెల్లడించారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అన్ని వర్గాల వారికి ఆదర్శప్రాయుడని, బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందాలన్నదే అంబేద్కర్ ఆశయమని జగన్ తెలిపారు. అంబేద్కర్ కన్న కలలను సాకారం చేసే విధంగా తమ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు, దళిత వర్గాలకు అండగా నిలిచిందని, అనేక సంక్షేమ పథకాలు ఆ ఆశయం నుంచే పుట్టుకొచ్చాయని ముఖ్యమంత్రి వెల్లడించారు. సాహెబ్ మన భావాల్లో ఎప్పుడూ కూడా బతికే ఉంటాడు. ఎప్పటికీ కూడా మన అడుగుల్లోనూ, మన బతుకుల్లోనూ, మన భావాల్లోనూ ఆయన ఎప్పటికీ కూడా కనిపిస్తూనే ఉంటాడు. ఈ దేశంలో పెత్తందారితనం మీద, అంటరానితనం మీద, కుల అహంకార వ్యవస్థల దుర్మార్గుల మీద, ఆ దుర్మార్గాల మీద, అక్క చెల్లెమ్మలపై వివక్ష మీద పోరాటాలకు నిరంతరం స్ఫూర్తి ఇస్తూనే ఉంటాడు ఆ మహామనిషి. మహిళల హక్కులకు, మానవ హక్కులకు, ప్రాథమిక హక్కులకు, సమానత్వ ఉద్యమాలకు, రాజ్యాంగ హక్కులకు
నిరంతరం కూడా ఈ విగ్రహం స్ఫూర్తి ఇస్తూనే ఉంటుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మితమైన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ప్రాజెక్టు విశేషాలను పరిశీలిస్తే విగ్రహ తయారీకి 120 టన్నుల కాంస్యం వాడారు, 400 మెట్రిక్ టన్నుల స్టీల్, 2200 టన్నుల శాండ్ స్టోన్ వాడారు. విగ్రహం తయారీకి మొత్తం అయిన ఖర్చు 404.35 కోట్లు. ఈ ప్రాజెక్టులో ఎన్నో ప్రత్యేకతలు చోటు చేసుకున్నాయి. 18.18 ఎకరాల్లో ఈ విగ్రహాన్ని రూపొందించారు. ఇందులో అందమైన గార్డెన్, వాటర్ బాడీస్, మ్యూజికల్ ఫౌంటైన్స్, చిన్నపిల్లలు ఆడుకోవడానికి, వాకింగ్ చేసుకోవడానికి వీలుగా ఏర్పాట్లు చేశారు. G+2గా ఈ ప్రాజెక్టును నిర్మించగా గ్రౌండ్ ఫ్లోర్లో 4 హాల్స్ ఉంటాయి. ఇందులో ఓ సినిమా హాలు, మిగిలిన 3 హాల్స్లో ఆయన చరిత్ర తెలిపే డిజిటల్ మ్యూజియంలు ఏర్పాటు చేశారు. ఫస్ట్ ఫ్లోర్లో 2250 చదరపడుగుల విస్తీర్ణం కలిగిన 4 హాల్స్ ఉంటాయి. ఒక హాల్లో అంబేద్కర్కు దక్షిణ భారతదేశంతో ఉన్న అనుబంధాన్ని డిస్ప్లే చేస్తారు. 2 హాల్స్లో మ్యూజియం, ఒక హాల్లో లైబ్రరీ ఉంటాయి. ఇక సెకండ్ ఫ్లోర్లో 1000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 4 హాల్స్ ఉంటాయి. వీటిని లైబ్రరీకి వినియోగించాలనే ప్రతిపాదన ఉంది. మినీ థియేటర్లు, ఫుడ్ కోర్ట్, కన్వెన్షన్ సెంటర్, వెహికల్ పార్కింగ్, ఇలా ప్రాజెక్టులో అన్నీ ప్రత్యేకతలే. కన్వెన్షన్ సెంటర్ 6340 చదరపు అడుగుల విస్తీర్ణంలో 2000 మంది సీటింగ్ సామర్థ్యంతో నిర్మించారు. ఫుడ్ కోర్ట్ 8000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. బిల్డింగ్ చుట్టూ నీటి కొలనులు, మ్యూజికల్, వాటర్ ఫౌంటైన్ ముందు భాగంలో ఉన్నాయి. నీటి కొలనుకు లైటింగ్, బబ్లింగ్ సిస్టమ్ ఉన్నాయి. కాలచక్ర మహామండల పీఠం బౌద్ధ వాస్తు శిల్పకళతో అంబేద్కర్ పీఠమును రూపొందించారు. విగ్రహ బేస్ నిర్మాణానికి రాజస్థాన్కు చెందిన పింక్ రాక్ను ఉపయోగించారు. అంబేద్కర్ జీవిత చరిత్ర తెలిపే 38 ఘట్టాలను ప్రదర్శించేలా ఆర్ట్ వర్క్ ఏర్పాటు చేస్తున్నారు. అంబేద్కర్ జీవితంలో బాల్యం, విద్య, వివాహం, ఉద్యోగం, రాజకీయ జీవితం, పోరాటాలు, రాజ్యాంగ నిర్మాణం ఛాయాచిత్రాలను, ఇతర వస్తువులను ప్రదర్శించే మ్యూజియం ఏర్పాటవుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనం ఏదైనా ప్రశ్న అడిగితే ఆయనే సమాధానమిచ్చే అనుభూతి వచ్చేలా వీడియో సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నారు. విగ్రహాన్ని హనుమాన్ జంక్షన్ వద్ద శిల్పి ప్రసాద్ ఆధ్వర్యంలో కాస్టింగ్ చేశారు. స్థానిక కూలీలతో పాటు ఢిల్లీ, బీహార్, రాజస్థాన్ నుంచి వచ్చిన కూలీలు 2 ఏళ్ల పాటు 3 షిఫ్టుల్లో పనిచేశారు. ఈ పనులను 55 మంది సాంకేతిక నిపుణులు పర్యవేక్షించారు. దేశంలో 3వ పెద్ద విగ్రహంగా దీన్ని తీర్చిదిద్దారు. ఈ విగ్రహం ప్రపంచంలోనే అతి పెద్దదైన అంబేద్కర్ విగ్రహం కాగా దేశంలోని అతిపెద్ద విగ్రహాల్లో 3వది. మొదటిది గుజరాత్లో కేంద్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన స్టాట్యూ ఆఫ్ యూనిటీగా ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం 597 అడుగుల ఎత్తులో ఉంది. రెండవది శంషాబాద్ పరిధిలో నిర్మించిన స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ సమతామూర్తి విగ్రహం 216 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఆ తర్వాత విజయవాడలో ఏర్పాటైన 210 అడుగుల ఎత్తులో స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహంగా చెప్పవచ్చు. అంబేద్కర్ స్మారక చిహ్నం ముందు భాగంలో 6 జల వనరులు ఏర్పాటు చేశారు. సెంటర్ మ్యూజికల్ వాటర్ ఫౌంటైన్, పీఠం భవనం పచ్చదనం కోసం 3 వైపులా ఫెరిఫెరల్ వాటర్ బాడీతో ప్రకృతిని మైమరిపింపచేస్తోంది. భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల పెన్నిది అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు గౌరవాన్ని ఇనుమడింపజేసేలా, భావి తరాలకు గుర్తుండేలా ఏపీలోని విజయవాడలో భారీ ఎత్తున
ఆయన ప్రతిమ రూపుదిద్దుకుంది. అయితే హైదరాబాదులోనూ గతేడాది ఏప్రిల్లో అంబేద్కర్ విగ్రహాన్ని అప్పటి సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. 125 అడుగుల ఎత్తుతో ఈ విగ్రహాన్ని రూపొందించారు. బేస్మెంట్ ఎత్తు 50 అడుగులు కాగా మొత్తం విగ్రహం ఎత్తు 174 అడుగులు. ఎన్టీఆర్ గార్డెన్స్ పక్కన 11.4 ఎకరాల విస్తీర్ణంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహం బేస్మెంట్లోనూ మ్యూజియం, లైబ్రరీ, కాన్ఫరెన్స్ హాల్ ఏర్పాటు చేశారు. హైదరాబాదులో గత ఏడాది కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన అంబేద్కర్ ప్రాజెక్టుకే గొప్ప ప్రత్యేకత ఉందనుకుంటే, ఇప్పుడు అంతకు మించి ప్రత్యేకతలతో విజయవాడలో అంబేద్కర్ స్మృతివనాన్ని జగన్ ప్రభుత్వం తీర్చిదిద్దింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కులాల చుట్టూ తిరుగుతున్నాయా అంటే అవుననే చెప్పాలి. మరో 3 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు రానుండడంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఏ పార్టీకి ఆ పార్టీ సామాజిక సమీకరణాలు బేరీజు వేసుకుంటూ ఆయా వర్గాలను ఆకర్షించే పనిలో పడ్డాయి. వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అంబేద్కర్ విగ్రహం కూడా అదే కోవలోకి జమకడుతున్నారు. దళిత బలహీన వర్గాలను ఆకర్షించేందుకు జగన్ ఎన్నికలకు ముందు హడావోడిగా స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటూ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారంటూ విపక్షాలు విమర్శిస్తున్నాయి. దళిత సామాజిక వర్గానికి జగన్ చేసిన మేలేంటంటూ తెలుగుదేశం నిలదీస్తోంది. అయితే అన్ని వర్గాలను సమన్యాయం చేస్తూ బడుగు బలహీన వర్గాల ఆశాదీపంలో జగన్ పనిచేస్తున్నారంటూ వైసీపీ నేతలు అంటున్నారు. కులాల చుట్టూ తిరిగే ఏపీ రాజకీయాలు రాబోయే ఎన్నికల కోసం మరింత పదునెక్కుతున్నాయి. ముఖ్యంగా అధికార వైసీపీ చేస్తున్న సోషల్ ఇంజనీరింగ్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఓవైపు కుల గణనకు శ్రీకారం, మరోవైపు దళిత బాంధవుడిగా అంబేద్కరుడికి భారీ విగ్రహం. ఒకే రోజున ఈ 2 కీలక ఘట్టాలకు ఏపీ వేదిక కావడం సరికొత్త చర్చకు దారితీసింది. మరోసారి అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న సీఎం జగన్ సోషల్ ఇంజనీరింగ్లో ఫుల్ బిజీగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలను తయారు చేస్తూ 4 జాబితాలను విడుదల చేసిన వైసీపీ అధిష్టానం ముఖ్యంగా సోషల్ ఇంజనీరింగ్ దిశగా అభ్యర్థులను మార్పులు చేర్పులు చేసింది. బీసీ మంత్రాన్ని పఠిస్తూ అత్యధిక స్థానాలను బీసీలకు కేటాయించారన్న వాదన వినిపిస్తోంది. అదే కోవలో దళిత వర్గాన్ని కూడా ఆకర్షించే పనిలో జగన్ చర్యలు కనిపిస్తున్నాయి. దళితోద్ధారకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అతిపెద్ద విగ్రహాన్ని విజయవాడలో జగన్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం ద్వారా దళిత సమాజానికి వైసీపీ ప్రభుత్వం అండగా ఉంటుందన్న గొప్ప సందేశాన్ని జగన్ అందజేశారు. తన ప్రసంగంలోనూ దళిత అణగారిన వర్గాలకు ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. దళిత పక్షపాతి ప్రభుత్వం తమదని చాటి చెప్పారు. ఎన్నికలకు ముందు అంబేద్కర్ విగ్రహ ప్రాజెక్టును ప్రారంభించడం ద్వారా అంబేద్కర్ని అభిమానించే వర్గాల వారిని ఆకర్షించే ప్రయత్నం చేసింది వైసీపీ. ఏపీలో పొలిటికల్ ఈక్వేషన్స్ క్యాస్ట్ బేస్డ్గా మారిపోవటం ఖాయమన్న ముచ్చట బలంగా వినిపిస్తోంది. దీనికి తోడు అధికార వైసీపీ వ్యూహాలు చూస్తుంటే ఇప్పుడిలాంటి చర్చే నడుస్తోంది. ఇప్పటికే కాపుల మద్దతు మిస్ అవ్వకుండా మంత్రాంగం నడుపుతున్న వైసీపీ బీసీలను సంతృప్తిపరిచేలా కుల గణనకు శ్రీకారం చుట్టింది. మరోవైపు దళితులను ఆకట్టుకునేలా ప్రపంచంలోనే అతి పెద్దదైన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించింది. సామాజిక సమీకరణాలను సెట్ చేసుకుంటూ ఎన్నికల వైపు దూసుకు వెళుతోంది అధికార పార్టీ. దేశంలో బీహార్ తర్వాత కులగణన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు స్థాయి నుంచి సచివాలయాల ద్వారా డేటాను సేకరించి కుల గణన చేపట్టనుంది ప్రభుత్వం. శుక్రవారం ప్రారంభమైన ఈ భారీ కార్యక్రమం దాదాపు 15 రోజుల పాటు కొనసాగనుంది. మొత్తం ఈ కుల గణనలో 5.5 కోట్ల జనాభా పాల్గొననుంది.
రూలింగ్ పార్టీ అగ్రెసివ్గా చేపట్టిన ఈ సోషల్ ఇంజనీరింగ్కు ప్రతిపక్ష పార్టీల రియాక్షన్ ఎలా ఉంటుందన్నదే ఆసక్తి రేపుతున్న అంశం. అయితే తెలుగుదేశం పార్టీ కూడా అధికార వైసీపీకి ధీటుగా తన వ్యూహాలను అమలు చేస్తోంది. ఇప్పటికే జయహో బీసీ సభలతో ఓరెత్తిస్తున్న టీడీపీ దళితులు సహా ఇతర నిమ్న వర్గాల కోసం వైసీపీ వ్యూహాలకు ధీటుగా ఎలా సన్నద్ధమవుతుందన్నది కీలకంగా మారింది. ప్రతిపక్షాల రియాక్షన్ కూడా ఇదే స్థాయిలో ఉంటే మాత్రం ఏపీ రాజకీయాల్లో కులం కుంపట్లు మరింత రాజుకోవటం ఖాయం. సామాజిక సమీకరణాల్లో వైసీపీ చూపిస్తున్న ఈ దూకుడు ఎలాంటి రాజకీయ మార్పులకు దారితీస్తుందో చూడాలి. దళితులకు ఎవరు ఏం చేశారన్న దానిపైన అధికార ప్రతిపక్షాల మధ్య ఘాటైన చర్చ కూడా కొనసాగుతోంది. తెలుగుదేశం హయాంలో దళితులకు వరగబెట్టిందేమీ లేదని వైసీపీ మంత్రులు మండిపడుతున్నారు. అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని గొప్పగా అసెంబ్లీలో ప్రకటించిన నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు దానికోసం ఎలాంటి ప్రయత్నం చెయ్యలేదని వైసీపీ మంత్రి మేరుగ నాగార్జున ఆక్షేపించారు. దళితుల పట్ల చంద్రబాబు నాయుడుకు చిన్నచూపు ఉందని విమర్శించారు. అటు తెలుగుదేశం నాయకులైతే వైసీపీని దళిత ద్రోహి పార్టీగా విమర్శిస్తున్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి దళితులపై అరాచకాలు పెరిగాయని, అనేక కేసులు బనాయించి జైల్లో మగ్గేలా చేశారని ఆరోపిస్తున్నారు. దళితులను ఇంతకాలం మోసం చేసిన ముఖ్యమంత్రి జగన్ ఇప్పుడు ఎన్నికల వేళ హడావుడిగా పూర్తిగా నిర్మాణం కాకుండానే అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇదంతా ఎన్నికల్లో దళితులను ఆకట్టుకోవడానికి జగన్ ఆడుతున్న నాటకంగా తెలుగుదేశం నేతలు విమర్శలు గుప్పించారు. గత 4 సంవత్సరాలుగా దళితులపై జరిగిన దాడులను, వారిపై పెట్టిన కేసులను కూడా వివరిస్తూ తెలుగుదేశం నేతలు మీడియా ముందుకొస్తున్నారు. ముఖ్యంగా పేద విద్యార్థుల విదేశీ చదువుల పథకానికి తెలుగుదేశం హయాంలో అంబేద్కర్ పేరు ఉంటే దాన్ని జగన్ ప్రభుత్వం జగన్ విదేశీ విద్యా పథకంగా ఎందుకు మార్చిందని తెలుగుదేశం నేతలు నిలదీస్తున్నారు. అంబేద్కర్ పేరు తీసివేసి జగన్ పేరును పెట్టుకోవడంతోనే దళితులపై వైసీపీకున్న చిత్తశుద్ధి తెలుస్తోందని విమర్శిస్తున్నారు. అయితే ఏ పార్టీకి ఆ పార్టీ దళితులను ఆకర్షించే దిశగా తమ ప్రయత్నాలు మాత్రం కొనసాగిస్తున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నవరత్నాలను ఖచ్చితంగా అమలు చేస్తూ జగన్ ప్రభుత్వం ముందుకెళ్తోందని వైసీపీ నేతలు నొక్కి వక్కాణిస్తున్నారు. సంక్షేమ పథకాలు, పేద దళిత బలహీన వర్గాలకు ఇళ్ల విషయంలో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం, ఇంటింటికి పింఛన్లతో సహా అన్ని సంక్షేమ పథకాలు అందుతున్న తీరు తమ పార్టీని మళ్లీ అధికారంలోకి తెస్తుందని వైసీపీ నమ్ముతోంది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమలవుతున్న సామాజిక న్యాయానికి ఒక గొప్ప గుర్తుగా విజయవాడలో అంబేద్కర్ విగ్రహాన్ని జగన్ ఆవిష్కరించారని వైసీపీ నేతలు అంటున్నారు. అణగారిన వర్గాల ఆత్మగౌరవం కోసం జగన్ అమలు చేస్తున్న పథకాలే తమ పార్టీకి లాభిస్తాయని వారంటున్నారు. ఏదైతేనే ఒకవైపు అంబేద్కర్ విగ్రహావిష్కరణ, మరోవైపు బీసీలు కోరుకుంటున్న కుల గణన అంశాలతో వైసీపీ ప్రభుత్వం మాత్రం దళిత, వెనుకబడిన వర్గాలను ఆకర్షించే పనిలో పడింది. దేశంలో విగ్రహాల చుట్టూ రాజకీయాలు నడుస్తున్నాయా? మహానుభావుల విగ్రహాల ఏర్పాటు తర్వాత వారి ఆశయాల దిశగా ప్రభుత్వాలు ఏ మేరకు అడుగులు వేస్తున్నాయి? తెలంగాణలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసిన తర్వాత వచ్చిన రాజకీయ విమర్శలేంటి? అంబేద్కర్ వారసులుగా దళిత వర్గం ఏ మేరకు బీఆర్ఎస్ వెంట నడిచింది? ఆంధ్రప్రదేశ్లో దళితుల చుట్టూ తిరుగుతున్న రాజకీయాలు ఏంటి? దళితులు మొదటి నుంచి వైసీపీకి మద్దతుగా నిలిచారా? దళిత వర్గాన్ని నమ్ముకొని వైసీపీ రాజకీయం చేస్తుందా? ఎన్నికల ముందు తెలంగాణలో అంబేద్కర్ విగ్రహం చర్చనీయాంశంగా మారగా ఆంధ్ర కూడా ఇదే బాటలో నడుస్తోంది. విజయవాడ వేదికగా ముఖ్యమంత్రి జగన్ భారీ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం, అది ఎన్నికల ముందు కావడంతో
దాని చుట్టూ కూడా రాజకీయం కొనసాగుతోంది. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎంత మేరకు పనికొస్తుందన్న చర్చ సాగుతోంది. అట్టడుగున ఉన్నవారిని ఆదుకోవడంలో ప్రభుత్వాలు తగిన ప్రణాళికలు రచించకుండా వారి గుర్తుగా విగ్రహాలు పెడితే ఏ పార్టీకైనా ఏ ప్రభుత్వానికైనా ఒరిగేదేంటి? ఎంతమేర ఫలితాలను ఇస్తాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం విజయవాడలో అంబేద్కర్ విగ్రహాన్ని జగన్ ఆవిష్కరించారు కనుక ఇదేదో వైసీపీ ప్రభుత్వాన్ని తప్పుపట్టడం కాదు. దేశంలో ఏ ప్రభుత్వమైనా ఏ విగ్రహాన్ని ఏర్పాటు చేసినా వారి వారి ప్రయోజనాలను చూసుకోవడం తప్పనిసరి. అంతెందుకు, ప్రస్తుతం అయోధ్యలో జరుగుతున్న రామమందిర నిర్మాణం, అందులో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ విషయంలో కూడా రాజకీయాలు జోరుగా వినిపిస్తున్నాయి. బీజేపీ ఎన్నికల కోసమే రామమందిరం పూర్తి కాకున్న విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఇప్పుడు చేపట్టిందని కాంగ్రెస్తో సహా విపక్షాలు విరుచుకుపడుతూనే ఉన్నాయి. గడచిన ఎన్నికల ముందు హైదరాబాదులో భారీ అంబేద్కర్ విగ్రహాన్ని కేసీఆర్ ఏర్పాటు చేయటం పైన రాజకీయ రచ్చ నడిచింది. ఏపీలోనే ఎన్టీఆర్, వైఎస్ఆర్ విగ్రహాల ఏర్పాటు విషయంలోనూ అలాంటి రచ్చే కొనసాగింది. కుల వ్యవస్థ నిర్మూలన, దళిత హక్కుల పరిరక్షణకు డాక్టర్ అంబేద్కర్ ఎంతో కృషి చేశారు. ఆ మాటకొస్తే అంబేద్కర్ భారతదేశంలోనే కాదు, ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచారు. జ్ఞాన సంపదకు, సమాజ నిర్మాణానికి, సమయస్ఫూర్తికి ఆయన అన్ని దేశాల ప్రజల నీరాజనాలందుకున్నారు. సమాజ పురోగతి కోసం నిరంతరం పోరాడిన మహా వ్యక్తిగా అంబేద్కర్కు ప్రపంచవ్యాప్తంగా ఒక స్థానం ఉంది. అందుకే ప్రపంచ దేశాల్లో ఇప్పటికే 1,00,000కు పైగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలు ఉన్నాయని అధికారిక అంచనాలు చెబుతున్నాయి. ఇది దేశానికే గర్వకారణమైన విషయం. ఇక భారతదేశంలో అంబేద్కర్ విగ్రహాల సంఖ్య చెప్పనక్కర్లేదు. నా జీవన పోరాటమే నా సందేశం అని చెప్పిన అంబేద్కర్ మాటలే విశ్వ సందేశంగా అందరూ ఆదర్శంగా తీసుకున్నారు. ఆయన విగ్రహాలను నెలకొల్పి తమ గౌరవాన్ని చాటుకున్నారు. అమెరికాలోని మిచిగన్ విశ్వవిద్యాలయంలోనూ, కెనడాలోని టొరంటో విశ్వవిద్యాలయంలోనూ అంబేద్కర్ విగ్రహాలున్నాయి. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ముఖద్వారంలోనూ అంబేద్కర్ విగ్రహం కనిపిస్తుంది. ఆ విగ్రహాలు జాతి జీవన వికాసానికి ప్రతిబింబాలుగా ఉండాలి. సమాజాన్ని చైతన్యపరిచే విధంగా మౌన సందేశాన్ని ఆ విగ్రహాలు అందజేస్తాయి. భారతదేశంలోని దళిత సంఘాలను చేరుకోవడానికి ప్రయత్నాలు రాజకీయ నాయకులకు ఎల్లప్పుడూ అవసరం. ప్రస్తుత రాజకీయాల్లో విజయాన్ని కోరుకునే రాజకీయ నాయకులకు అంబేద్కర్ ఎల్లప్పుడూ ముఖ్యమైన వ్యక్తి. ఏదేమైనా భారతదేశంలోని దళిత జనాభాలో అతని ఇమేజ్, బాబాసాహెబ్ చుట్టూ ఉన్నవారి మనోభావాలు, భారత రాజ్యాంగ రూపశిల్పిగా మారడం, వర్ణ వ్యవస్థ కారణంగా భారతీయ సమాజంలో శతాబ్దాలుగా నిరాకరించబడిన హక్కుల సమానత్వాన్ని దళితులకు అందించడం వంటివి అతనికి కీర్తిని సంపాదించిపెట్టాయి. ఈ అంశాల చుట్టూ ఇప్పటికీ రాజకీయ పార్టీలు తిరుగుతూ అంబేద్కర్ పరపతిని కోరుకుంటాయి. ఇటీవల తెలంగాణ ఎన్నికల ముందు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత చంద్రశేఖరరావు హైదరాబాదులో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించటం, కొత్త సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం వంటి అనేక ప్రయత్నాలు చేశారు. ఈ ఎత్తుగడలు దళితుల పట్ల ఆయన వైఖరిని చాటుతాయని భావించారు. అంతకుముందు వాగ్దానాలిచ్చి వాటిని నెరవేర్చలేకపోయిన క్రమంలో దళితుల్లో తన ఇమేజ్ని మెరుగుపరుచుకునే ప్రయత్నంగా అందరూ చెప్పుకున్నారు. తెలంగాణ ఏర్పాటు కోసం పోరాటం చేయడంలో ఘనత వహించిన కేసీఆర్ దళితులకు ఎన్నో వాగ్దానాలు చేసినా వాటిని పూర్తిస్థాయిలో అమలు చెయ్యలేదన్న విమర్శలు ఎదుర్కొన్నారు. తెలంగాణలో 17% మంది దళితుల మద్దతు తనకు అనుకూలంగా మార్చుకోవడానికి కేసీఆర్ అన్ని ప్రయత్నాలు చేశారు. తొలి దశలో దళితుణ్ణి ముఖ్యమంత్రిని చేస్తానని వాగ్దానం చేసి నెరవేర్చలేక అబాసుపాలయ్యారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం, తెలంగాణ కోసం పోరాడుతున్నారనే వాదనలకు వ్యతిరేకంగా కేసీఆర్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా దళితుణ్ణి ప్రకటించారు. రాష్ట్రం కోసం తన పోరాటం నిస్వార్థమని పునరుద్ఘాటించారు.
ప్రతి దళిత కుటుంబానికి 3 ఎకరాల భూ పంపిణీతో పాటు ఎన్నికల సమయంలో హామీలు గుప్పించిన అమలులో విఫలమయ్యారు. తొలి 5 ఏళ్లలో, ఆ తర్వాత 5 ఏళ్లు కేసీఆర్కు దళిత వర్గం అండగా నిలిచినా, చివరిలో దళిత బంధు లాంటి పథకాలు ప్రకటించినా కూడా వారి మద్దతు కోల్పోవలసొచ్చింది. ఇప్పుడు ఏపీలో భారీ అంబేద్కర్ విగ్రహం పెట్టడం వెనుక జగన్ దళిత ఓట్లను ఆకట్టుకోవడానికేనన్న ప్రచారం కొనసాగుతుండగా, ఇప్పటి వరకు ఇచ్చిన హామీలను ఎంతవరకు నెరవేర్చారు అన్న చర్చ కూడా కొనసాగుతోంది. అసలు పథకాల అమలులో అంబేద్కర్ విలువలు బలంగా కనిపించటం లేదని ఓటర్లు చూస్తున్నారని రాజకీయ విశ్లేషకులంటున్నారు. కేవలం విగ్రహాలను స్థాపించటం, పేర్లను ఉపయోగించటం సమాజాన్ని, ప్రజలను ఆకర్షించలేదని విశ్లేషణ చేస్తున్నారు. అయితే నవరత్నాల పేరిట జగన్ ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చటంలోనే ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. రాష్ట్ర అభివృద్ధి విషయంలో వెనుకబడ్డారన్న అపవాదును మూటగట్టుకున్నారు. ఈ క్రమంలో భవిష్యత్తు రాజకీయాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి, కులాల వారీగా ఏ మేరకు ఓట్లు చీలతాయన్నది కూడా ఆసక్తిగా మారింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు హాట్గా సాగుతున్నాయి. విమర్శలు, ప్రతి విమర్శలతో అధికార ప్రతిపక్షాలు చెలరేగిపోతున్నాయి. కులాల వారీగా, వర్గాల వారీగా వ్యూహాలను అమలు చేస్తూ ఎన్నికలకు దూసుకువెళుతున్నారు. మరి ఎవరి వ్యూహం ఫలిస్తుంది, ఎవరిని ఏ వర్గం ఆదుకుంటుందన్నది మాత్రం ఆసక్తిగా మారింది. ఇది వాల్చి బర్నింగ్ పాయింట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ BRK న్యూస్.